ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎలా చేయాలనేది వివరిస్తున్నాను. అలాగే అఖండ దీపం ఎలా వెలిగించాలనేది మరియు ఏ దానాలు ఈరోజు చేయాలనేది పాటించవలసిన నియమాల గురించి నేను ఈ వీడియోలో మొత్తం వివరిస్తున్నాను. ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక మహాశివరాత్రి అంటే శతాబ్దాల నిరీక్షణ, తపస్సు మరియు సాధన తర్వాత శివుడు మరియు పార్వతీ మాత చివరకు ఐక్యమైన రోజు ఈరోజు. మరి అలాగే శివుడు విశ్వ సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క నృత్యమైన తాండవం చేసిన రాత్రి. అలాగే శివుడు భూమికి, ముఖ్యంగా తన నగరము అయిన కాశీకి దిగివచ్చి దేవతల్లో మాత్రమే కాకుండా మానవుల్లో మరియు సాధకుల్లో కూడా ఆనందాన్ని పంచే రోజు ఈ మహాశివరాత్రి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడికి నిష్టగా మనం పూజ చేస్తే పాపాలను తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని అంటారు. అయితే ఈ ఏడాదిలో శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు వస్తుంది. ఇక కృష్ణపక్షం చతుర్దశి తిథి 2025 ఫిబ్రవరి 26 ఉదయము 11:08 గంటలకు ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 27 ఉదయము 8:54 గంటలకు ముగిస్తుంది. మనం ఈ మహాశివరాత్రి రోజున ఉదయానికే లేవాలి, అంటే సూర్యోదయానికి ముందే లేవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి మీ దగ్గర తెలుపు రంగు బట్టలు ఉంటే ఈరోజు ధరిస్తే చాలా మంచిదండి. మరియు మన దేవుని మందిరాన్ని శుభ్రంగా చేసుకోవాలి. అలాగే ముగ్గులు పెట్టి పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. ఇక మీ ఇంట్లో శివుని ఫోటో ఉంటే ఆ ఫోటోని పూలతో అలంకరించుకోవాలి. ఇక శివునికి మారేడు దళాలతో పూజ చేసుకోవాలి. అలాగే శివునికి ఇష్టమైన తెలుపు రంగు జిల్లోడు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఇక నైవేద్యం విషయంలో మీరు ఏది వీలు కుదిరితే అది నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పండ్లనైనా సమర్పించుకోవచ్చు. మరీ ముఖ్యంగా పెట్టవలసినవి కొబ్బరికాయ, అరటి పండ్లను మాత్రం నైవేద్యంగా పెట్టాలి. చక్కెర పొంగలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక మహాశివరాత్రి రోజున బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి. ఇక మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము చదువుకోవాలి. మారేడు దళాలతో పూజ చేయడం చాలా మంచిది. అలాగే శివ పంచాక్షరి మంత్రం జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. ఇక దీపారాధన విషయంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఆ అఖండ దీపం అనేది ఎన్నో రకాలుగా వెలిగిస్తారు. కొంతమంది కొబ్బరికాయల్లో నువ్వుల నూనె వేసి 5 ఒత్తులు వేసి వెలిగిస్తారు. మరికొంతమంది వరిపిండితో దీపాన్ని రెడీ చేసి అందులో 5 ఒత్తులు వేసి వెలిగిస్తారు. నేను మాత్రం మా ఇంట్లో ఏ విధంగా దీపాన్ని వెలిగించాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఒక పెద్ద ప్రమితిని తీసుకున్నాను. ఆ ప్రమితికి బొట్టులతో అలంకరించి అందులో 5 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి అందులోని నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించాను. మీకు ఆ దీపం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. నూనె విషయంలో కొబ్బరి నూనెనే వేయొచ్చు, నువ్వుల నూనెనే వేయొచ్చు, లేదు అనుకుంటే నేతి దీపాలనైనా మనం ఈరోజు వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇక ఈ శివరాత్రి రోజున చాలామంది పెద్దలు నిష్టతో ఉపవాసం ఉంటారు. ఇక ఈ రోజున జాగరణ కూడా చేస్తారు. ఇక ఈ రోజున జాగరణ కూడా ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. శివరాత్రి రోజు సాయంత్రము 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుందని అంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున పల్లెటూరు వాళ్ళైతే బాగా పాటిస్తారండి. ఇక ఉపవాసము రోజంతా చేయలేని వాళ్ళు తక్కువ ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ రోజున పాలను తీసుకోవచ్చు, అలాగే పండులను కూడా తినవచ్చు. అయితే ఈ ఆహారము సూర్యాస్తమ సమయం తర్వాత, అంటే జాగరణ చేసే సమయంలో ఎలాంటి ఆహారం మాత్రం తీసుకోకూడదు. ఇక ఈ రోజున తినకూడని పదార్థాలు బియ్యంతో తయారు చేసిన పదార్థాలని తినకూడదు. అలాగే వెల్లుల్ని, ఉల్లిపాయలను కూడా తినకూడదు. మరియు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. ఇక ఈ మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి మాత్రం వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు మీ ఇంట్లో శివలింగం ఉంటే పూజ చేసుకోవచ్చండి.
శివలింగానికి పంచామృతాలతో పూజ చేసుకోవచ్చు. ఇక మహాశివరాత్రి చాలామంది ఊళ్ళలో కళ్యాణాలు జరుగుతాయి. అలాగే శివాలయాల్లో ఉన్న ఊళ్ళో అయితే జాతరలు కూడా జరుగుతాయి. మేము మా ఊర్లో శివాలయంలో శివ కళ్యాణం చేశాము. మీకు నేను ఫొటోస్ పెట్టాను చూడండి. అలాగే మా అక్క వాళ్ళు కూడా ఈ శివ కళ్యాణం చేశారు. అది కూడా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజున శివశ్లోకాలు రాని వాళ్ళు ఓం నమఃశివాయ అనే నామాన్ని 108 సార్లు చదువుకున్నా పర్వాలేదు. వీలైన సార్లు ఓం నమఃశివాయ అనుకుంటే చాలా మంచిది. మరియు ఈ రోజున ఎవరికైనా బ్రాహ్మణులకు నెయ్యి దానం చేస్తే చాలా మంచిది. ఈ నెయ్యి దానం వల్ల ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయంట. అలాగే ఏవైనా గ్రహదోషాలు ఉన్నవారు ఈ రోజున పాలును దానం చేస్తే చాలా మంచిది. మరియు నల్ల నువ్వులను దానం చేస్తే పితృదోషం పోతుందని అంటారు. మరియు ఎవరైనా పేదవాళ్లకు బట్టలు దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయంట. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందంట. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదని అంటారు. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీస పఠిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే హనుమంతుణ్ణి శివుని హంసగా ఆయనలో భాగంగా భావిస్తారు. ఆ హనుమాన్ చాలీస చదవడం వల్ల ఆ పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. అయితే ఫ్రెండ్స్, అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ కూడా శివాలయానికి వెళ్ళేటప్పుడు శివునికి కుంకుమతో అర్చన అనేది చేయకూడదు. శివునికి కేవలం గంధాన్ని విభూదిని మాత్రమే అర్పించాలి. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.